వైసీపీ నేత జోగి రమేష్ మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో విచారణకు మరోసారి హాజరయ్యారు. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా జోగి రమేష్ ఉన్నారు. జోగి రమేష్ ను ఇప్పటికే పలుసార్లు విచారించిన పోలీసులు మరోసారి విచారణకు పిలిచారు. వైసీపీ నేత జోగి రమేష్ మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో విచారణకు మరోసారి హాజరయ్యారు. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా జోగి రమేష్ ఉన్నారు. జోగి రమేష్ ను ఇప్పటికే పలుసార్లు విచారించిన పోలీసులు మరోసారి విచారణకు పిలిచారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, జోగి రమేష్ మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో మరోసారి విచారణకు హాజరైనట్లు కనిపిస్తుంది. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? శంకరి, చంద్రబాబు నివాసంపై గత ప్రభుత్వంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంపై దాడి చేసిన ఘటనలో మాజీ మంత్రి జోగి రమేష్ మరోసారి మంగళగిరి పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే పలు దఫాలుగా జోగి రమేష్ ను విచారణకు పిలిచినప్పటికీ కూడా ఆయన పోలీసు విచారణకి ఏ విధంగా సహకరించకుండా తను ఎలాంటి సమాచారం చెప్పకుండా తనకు తెలియదనే సమాధానాలతో ఇప్పటి వరకు వచ్చిన విచారణలో జోగి రమేష్ పోలీసులు చెప్పడం జరిగింది. ఈ రోజు మరొకసారి జోగి రమేష్ ని మంగళగిరి పోలీసులు విచారణకు పిలిచిన నేపథ్యంలో ఈ రోజు ఏమైనా విచారణకు సహకరించారు, దాడి ఘటనకు సంబంధించిన సమాచారం ఏమైనా చెప్తాడా లేదనేది కూడా ఇప్పుడు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే పలుమార్లు విచారణకు పిలిచిన నేపథ్యంలో జోగి రమేష్ 2021 దాడి సమయంలో వాడిన సెల్ ఫోన్, ఆ సిమ్ కార్డు ను కూడా పోలీసులకు ఇవ్వాలని చెప్పినప్పుడు కూడా ఆయన ఇప్పటివరకు కూడా ఆ ఫోన్ గానీ సిమ్ కార్డును గానీ పోలీసులకు అందజేయకుండా సుప్రీంకోర్టు ఆదేశ గైడ్ లైన్స్ ను కూడా అడ్డం పెట్టుకొని తమ న్యాయవాదుల ద్వారా అతను ఫోన్ ఇవ్వకుండా తప్పించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే జోగి రమేష్ అనుచరులు, ఆయన ప్రధాన అనుచరులు 10 మందిని ఇటీవల కాలంలో ఇదే కేసులో పిలిపించి మంగళగిరి పోలీసులు విచారణ చేసిన నేపథ్యంలో వారి నుంచి కొంత సమాచారం రాబట్టి వారు జోగి రమేష్ తో పాటు కలిసి చంద్రబాబు ఇంటికి దాడికి వెళ్లామని ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మరొకసారి ఈ రోజు జోగి రమేష్ అయితే పిలిచారు. మరి ఈ రోజు జోగి రమేష్ నుంచి పోలీసులు ఎలాంటి ప్రశ్నలు వేసి ఎలాంటి సమాచారం రాబడతారనేది కూడా విచారణలో తేలాల్సి ఉంది.